ప్రభుత్వము ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లో భాగంగా ఉపాధ్యాయులకు 6 రోజుల శిక్షణా కార్యక్రమము తాలూకాకు సెంటర్ తరఫున నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో పొద్దునపూట మెనూ పరంగా ఉపాధ్యాయులకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి 300 రూపాయలు ఈరోజు చొప్పున రోజుకు ఇస్తాన్నా కూడా ఈరోజు టిఫిన్ సరిగా ఉండడంలో టిఫిన్ 9 గంటలు 8:30కు వస్తే ఈరోజు ఉపాధ్యాయులు దూరం నుంచి రావాల్సి ఉంటుంది. ఒక రాయచోటి టౌనే కాదు, ఈ తాలూకా అంటే 6 మండలాలు 7 మండలాల నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది. 8 గంటలకు వాళ్ళకు ఇక్కడికి వచ్చినా కూడా టిఫిన్ అయిపోయే సందర్భం ఉంది. అదేవిధంగా ఈరోజు నిన్న అయితే కన్నా 300 మందికి ఉపాధ్యాయులకు భోజనం తక్కువైంది. వాళ్ళు ఇక్కడ నుంచి ట్రైనింగ్ సెంటర్ నుంచి రాయచోటి హోటల్కి పోయి తినాలంటే 4 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఇక్కడికి రావాలంటే టైం పడే పరిస్థితి. ఈరోజు 300 ఇచ్చి సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటా పోతే 300 రూపాయలు ఇచ్చింది మిగతా వాళ్ళకు ఒక సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చేస్తే అతను 3 జిల్లాలు ఏ విధంగా మెయింటైన్ చేస్తాడో ఒకరికి ఇచ్చేస్తే, ఏజెన్సీ ఒకరికి ఇచ్చేస్తే 3 జిల్లాలకు ఏ విధంగా అతను ఇస్తాడు, అతను వేరే వాళ్ళకి ఇవ్వాలా, వేరే వాళ్ళు ఇంకొకరికి సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వడం, 150 రూపాయలకు ఒకరికి ఇవ్వడము, 150 తీసుకునే అతను 130 రూపాయలకు ఒకరికి ఇవ్వడము, 130 వాళ్ళు 100 రూపాయలు హోటల్ వాళ్ళకి ఇవ్వడం, టిఫిను భోజనము. నిన్న అయితే కానీ వాటర్ అసలు పూర్తిగా వాటర్ ఉపాధ్యాయులకు మధ్యాహ్నం నుంచినే వాటర్ కంప్లీట్గా అయిపోయింది. ఈ విధంగా చాలామంది ఉపాధ్యాయులు పాపం బయట చెప్పాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది కనీసం ఇంకా 4 రోజులైనా కూడా ఉపాధ్యాయులకు ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు భోజనము, అదేవిధంగా టిఫిను, వాటరు, ఫ్యాన్లు కూడా సౌకర్యం కల్పించాలి. ఫ్యాన్లు కూడా లేవు. ఇప్పుడు ఎంత వేడిగా ఉన్నా కూడా ఫ్యాన్లు సౌకర్యం కూడా ఇవ్వాలి. ఇంతకుముందు గతంలో శిక్షణ ఇచ్చినప్పుడు 11 వరకు 10 వరకు పోయినా టిఫిన్ పెడతా అన్నారు. కానీ ఇదేందో 8 గంటలకు వచ్చినా టిఫిన్ అయిపోయింది అంటారు. ఇప్పుడు ఈరోజు 100 మందికి పైన ఈరోజు భోజనాలు తక్కువ వచ్చేసింది. ఆల్రెడీ నిన్నటి నుంచి వాళ్ళకి ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది ఈ విధంగా ఉంటే ఇబ్బంది పడతారు అని అంటే కూడా ఈరోజు కూడా మళ్ళీ తక్కువ వచ్చింది. మీరు కూడా ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో కూడా అడిగి తెలుసుకొని ఇది కనీసం రాబోయే 4 రోజులైనా సరిగా నిర్వహిస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇది చేస్తారా అనేది పక్కన పెడితే ఉపాధ్యాయులకు సరైన అటువంటి భోజన వసతులు కల్పించాలని కోరుకోవడం. గతంలో ఎప్పుడు జరిగిందనా ఈ శిక్షణ? సంవత్సరం జరుగుతూనే ఉంది. గతంలో అర్చనా కాలేజీలో జరిగింది. 10-11 వరకు టిఫిన్ దొరుకుతుంది, ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఇది 3 జిల్లాలకు కలిపి ఒకరికి ఇవ్వడము, వాళ్ళు సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వడము, సబ్ కాంట్రాక్టర్ ఇంకో సబ్ కాంట్రాక్టర్ ఇవ్వడం వలన ఇటువంటి పరిస్థితి. 300లో మనం టిఫిన్ భోజనము అందించడము. స్టార్ హోటల్లో కూడా మనము 300లో టిఫిన్ భోజనం దొరుకుతుంది అన్నట్టు, నీళ్లు. థ్యాంక్ యూ సార్.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.